సందర్శించాలి. మా లుక్సర్పుట్టు గ్రామానికి అధికారులు వెంటనే సందర్శించాలి. మా లుక్సర్పుట్టు గ్రామానికి వెంటనే తార్ రోడ్డు ఏర్పాటు చేయాలి. మా లుక్సర్పుట్టు గ్రామానికి వెంటనే తార్ రోడ్డు నిర్మించాలి. మా లుక్సర్పుట్టు తార్ రోడ్డు నిర్మించి మా గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మనుగురు బాబుజీ. మాది కుంతుర్ల పంచాయతీలోని శివారు గ్రామం అయినటువంటి బొడ్డపుట్టు మరియు లుక్సర్పుట్టు గ్రామానికి సంబంధించిన వ్యక్తి. నేను గిరిజన విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పటికీ మారుమూల గ్రామాల్లో అనేక చోట్ల సందర్శించినప్పటికీ ఈరోజు లుక్సర్పుట్టు గ్రామానికి మా సొంత గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ సుమారుగా మేము చిన్నప్పటి నుంచి బ్రతుకుతున్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 4 వీలర్ వెహికల్స్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంత దీన స్థితిలో మేము బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మాకు రోడ్డు ఒకటి లేకపోవడం వలన మేము పంచాయతీలో వెళ్ళేటువంటి పంచాయతీ సంక్షేమ పథకాలు కానీ, అలాగే ఒక రేషన్ డిపో తెచ్చుకోవడానికి రేషన్ బియ్యం తెచ్చుకోవాలని కూడా మేము తీవ్ర అవస్థలు పడుతున్నాము. అలాగే ఆ రేషన్ వేన్ అనేది కూడా ఇక్కడ రాలేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మేము వర్షాకాలంలో పూర్తిగా ఒక హాస్పిటల్ కానీ, ఒక మార్కెట్ కానీ, అలాగే ఒక మండల స్థాయిలో ఎక్కడ వెళ్ళాలని కూడా పూర్తిగా మేము 4 నెలలు ఊర్లోనే కట్టుబడి ఉండిపోతున్నాం. ఎందుకంటే రోడ్ లేని పరిస్థితి. అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఒక 20-30 సంవత్సరాల క్రితం మేము గుర్రాలతోని నడుచుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే కోణంలో మేము బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2-3 ప్రభుత్వాలు మారినప్పటికీ గత ప్రభుత్వం మేము రోడ్డు శాంక్షన్ చేస్తాము, రోడ్లో వచ్చింది, నిధులు పిచ్చామన్నారు. అది జస్ట్ కేవలం గ్రావెల్ రో మట్టి తీసి వదిలేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మేము ఎన్నోసార్లు అధికారులకు మొరయించుకుంటున్నాం, కానీ మా బాధల్ని గూడు వినిపించుకోవట్లేదు. మరి రీసెంట్గా మేము చూస్తున్నాం, జాతీయ స్థాయిలో నాయకులు ఒక మాట అంటున్నారు, దేశానికి ఆదివాసి గ్రామాలే మూలము, వాటిని ఎలాగైనా మేము అభివృద్ధి చేయాలంటున్నారు. మరి ఎక్కడ మూలం అండి? ఎక్కడ గొంగలు వేసినా అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి. అలాంటిది ఈరోజు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము విన్నవించుకున్నా కూడా మాకు గ్రాంట్ కానీ, నిధులు కానీ, కనీసం ఒక అధికారి కూడా ఊరికి వచ్చి చూసి అదే ప్రాబ్లం ఏంటని తెలుసుకునేటువంటి పరిస్థితి లేనని ఉంది. అంతేవిధంగా ఇక ఈ లుక్సర్పుట్టు గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు. సుమారు ఒక 26 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళేమొచ్చి వర్షాకాలంలో ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లో ఏమొచ్చి వాళ్ళకి ఏదో వంట పెట్టి నేర్పిస్తుంది. అదే కాకుండా మరి ఇక్కడ మంచినీటి సమస్య పుష్కలంగా కనబడుతుంది మాకు. ఎందుకంటే రీసెంట్ గా మాకు చేయడం జరిగింది, ఒక గ్రావిటీ వర్క్ లాగా నీళ్ళు ట్యాంక్ వేసి చేయడం జరిగింది. కానీ దానికి ఒకవైపు నీళ్ళు వస్తుంది, ఒకవైపు నీళ్ళు రావట్లేదు. మరి ఇంత చాలని బతుకులతో మేము ఏదో వాగుకు వెళ్ళి పొలాల నీళ్లు తీసుకొని తెచ్చి వంట పెట్టుకుని తాగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దీనిపైన అనేక మార్లు మేము అధికారులు తెలియజేసాం, కానీ ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. అసలు ఈ గ్రామము పెదబల్ మండలంలో ఉందా లేదా అనే అసలు రికార్డులో ఉందా లేదా అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మేము ఇంత మొరపెట్టుకుని ఇంత కష్టపడి ఈరోజు ఏదో మా గోడను మేము వినిపించేదాకా వచ్చామంటే మా ప్రాబ్లం ఎక్కడ కూడా కనబడలేదని మేము ఈరోజు గుర్తిస్తున్నాము. ఖచ్చితంగా మరి అల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, ఐటీడీఏ పిఓ గారికి, అలాగే సంబంధిత అధికారులు కూడా ఆ నీరు కానీ, వసతి కానీ, ఇవన్నీ సంబంధించిన అధికారులు కూడా మేము ఒకటే కోరుతున్నామండి, ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి. మేము కూడా పేద రైతులు కానీ, గిరిజన గ్రామాలు కానీ, ఇంకా ఒక ఆదివాసులు కానీ మిగిలిపోయిన మమ్మల్ని కూడా, మా గ్రామాలను కూడా అభివృద్ధి పరిచేలాగా చేయండి. అంతేకాకుండా ఇక్కడ మాకు ఇందిరమ్మ ఇల్లులు ఒక్కటి కూడా లేదు. గత ప్రభుత్వం ఇదిగో ఇంటికి ఒక ఇల్లు అని చెప్పింది, అది ఇంకా గాలికి వదిలేసింది. కనీసం ఈ కూటమి ప్రభుత్వం అయినా మాకు ఇల్లులు మంజూరు చేసి కనీసం మేము ఉండడానికి కూడా 4 గోడల మధ్యన మాకు మంచి ఆవాసం కల్పిస్తుందని చెప్పేసి మరి కోరుతున్నాము. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కాదు, చాలా మారుమూల గ్రామంలో చాలా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా సంబంధిత అధికారులు, కలెక్టర్ కూడా తక్షణమే తనిఖీ చేసి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మరి అదే విధంగా ఇక్కడ మాకు ప్రధాన ఉన్నటువంటి సమస్య తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు లేకపోవడం వల్ల మరి వర్షాకాలం అయితేనేమిటి, ఇటువంటి సమయంలో కూడా మేము ఫోన్ చేసినప్పటికీ అంబులెన్స్ రాలేక, అదే గర్భిణీ స్త్రీలు ఒకనప్పుడు ప్రసవ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు ఆ అంబులెన్స్ వచ్చే టైంకే మాకు ఇంచుమించు సుమారు గంట అయిపోతుంది రావడానికి, రహదారి బాగోలేక. అంటే మినిమం రావడానికి బాగోలేక మధ్యలో మేము డోలి మోటలతో తీసుకెళ్తున్నప్పుడు కూడా ప్రసవం చెంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అంబులెన్స్ మార్గ మధ్యంలో కూడా రోడ్డు బాలేక ఆగిపోవడం వల్ల కొన్ని ప్రాణాలు కూడా పోయినటువంటి ఘటన, సుమారు 2 గర్భిణీ స్త్రీలు చనిపోయినటువంటి సంఘటనలు జరిగింది. కాబట్టి తక్షణమే మాకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము, మా గ్రామస్తులందరూ కూడా తక్షణమే మాకు తార్ రోడ్ అనేది శాంక్షన్ చేసి మా గ్రామానికి తార్ రోడ్డు అందించే విధంగా చొరవ తీసుకోవాలి. లేకుంటే మేము ఐటీడీఏ కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసి మా గూడును వినిపిస్తామని చెప్పడానికి మేము వెనకాడట్లేదు. సందర్శించాలి. మా లుక్సర్పుట్టు గ్రామానికి అధికారులు వెంటనే సందర్శించాలి. మా లుక్సర్పుట్టు గ్రామానికి వెంటనే తార్ రోడ్డు ఏర్పాటు చేయాలి. మా లుక్సర్పుట్టు గ్రామానికి వెంటనే తార్ రోడ్డు నిర్మించాలి.
మా లుక్సర్పుట్టుకు తార్ రోడ్ నిర్మించి మా గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి. మా గ్రామానికి తార్ రోడ్ నిర్మించకపోతే ఐటీడీఏ కలెక్టర్లను ముట్టడిస్తాం.